హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రిలీజ్ అయిన కుబేర మూవీ రివ్యూ మాట్లాడుకుందాం. సో శేఖర్ కమల గారి సినిమాలు అయితే బాగుంటాయి కదా, అదిరిపోతాయి. సో ధనుష్ అయితే యాక్టింగ్ అయితే చించి వారేస్తారు. ధనుష్ సినిమా చూడాలని చాలామంది చూస్తుంటారు. డైరెక్టర్తో పని అవసరం లేదు, ధనుష్ యాక్టింగ్ చేస్తాడంటే సినిమా అయితే పక్కా హిట్ అయిపోతుంది. అంత చక్కగా బాగా చేస్తారు. సో ఈరోజు రిలీజ్ అయిన కుబేర మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోయింది. సో ఈ శేఖర్ కమల గారు డైరెక్షన్ అయితే అదిరిపోయింది. సో నాగార్జున గారు తర్వాత యాక్టింగ్లో బాగా అతను చేసిన పాత్రలో బాగా కరెక్ట్గా 100% పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ధనుష్ అయితే రిలీజ్ యాక్టింగ్ అయితే మా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే 4 రేటింగ్ ఇవ్వచ్చు ఈ సినిమాకి. సో ట్విస్టులు ఉంటాయి, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, చక్కగా తీశారు సినిమా అయితే. సో బాగా డబ్బున్నోడు ఏం లేని పిచ్చగాడు మధ్య జరిగే స్టోరీ సినిమా అదంతా. సో ధనుష్ చేసే యాక్టింగ్ అయితే ఒక్కొక్కసారి కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి, అంత చక్కగా చేస్తారు. అసలు వేరే లెవెల్లో ఉంటుంది సినిమా అయితే. సో తప్పకుండా సినిమా చూడాలి, మిస్ అయితే మీరు చాలా మిస్ అవుతారు. సో ఇలాంటి సినిమా చూసి మనం ఎంతో నేర్చుకోవాలి, ఎందుకంటే ఈ ఎమోషన్సే మెయిన్ మనకు. సో ఈ ఎమోషన్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. సో మొత్తానికి అయితే సినిమా అయితే ఎదిరిపోయింది. సో మరొక బ్లాక్ బస్టర్ హిట్లో అయితే ధనుష్కి అయితే వచ్చింది. సో మైనస్ పాయింట్స్ ఏమున్నాయంటే ఎక్కువ రన్ టైం అయితే వచ్చింది మూవీకి, ఎక్కువ కొంచెం అదొక్కటే. సో తర్వాత అక్కడక్కడ కొన్ని సాగు సీన్స్ ఉంటాయి, అదొక్కటే మైనస్. సో DSP మ్యూజిక్ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్. అసలు థియేటర్లో ఆ మ్యూజిక్ వస్తుంటే అది నెంబర్ 1 ప్లస్ పాయింట్ ఏంటంటే ధనుష్ యాక్టింగ్, తర్వాత DSP మ్యూజిక్, శేఖర్ కమల గారి యాక్టింగ్, డైరెక్షన్, నాగార్జున యాక్టింగ్ అంతా బాగుంది సినిమా. అలా ఏం రాంగ్ అని చెప్పలేం. సో మొత్తానికి ఈ సినిమా అయితే 100% బ్లాక్ బస్టర్ హిట్. సో మీరు కూడా వెళ్ళి థియేటర్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండి. సో నా వీడియో చూసేలాగా ఏంటి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.